హాయ్ అండి. నేను మీ మాధవిని. ఈరోజు మన రెసిపీ ఏంటంటే మునక్కాయ పెసరపప్పు కూర. ఎంత కమ్మగా ఉంటుందో గదా! ఎటువంటి మసాలాలు లేకుండా సింపుల్‌గా చేసుకునే ఈ కూర పొట్టకి హాయిగా ఉంటుంది. మీరెప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఈ కూర కోసం నేనిక్కడ పెసరపప్పుని ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను. ముప్పావు కప్పు దాకా పెసరపప్పు తీసుకున్నానండి. ఇలా తీసుకున్న పెసరపప్పుని ఒక గంట ముందు నీళ్ళల్లో వేసి నానబెట్టాను. చూడండి పెసరపప్పు బాగా నానుంది. ఇలా నానిన పెసరపప్పుని మరొక 2 సార్లు నీట్‌గా కడిగి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇలా 3 మునక్కాయలు తీసుకోండి. ఇలా తీసుకున్న మునక్కాయలని నేనిక్కడ చూపించినట్లు ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని నేను పైన ఈ తొక్కని ఈ విధంగా తీసేసుకుంటున్నాను. ఇలా తొక్క తీయడం వల్ల మునక్కాయలు మనకి తొందరగా ఉడుకుతాయన్నమాట. పెసరపప్పు గూడా వేస్తాం గాబట్టి, కాస్త తొందరగా ఉడుకుతాయని ఇలా తొక్కను తీసేస్తున్నాను. మీరు కావాలంటే తొక్కతో సహా వేసుకోవచ్చు. కాకపోతే కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది ఉడకడానికి అంతే తేడా అండి. ఇలా మునక్కాయ ముక్కలన్నింటికి తొక్కను తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మీడియం సైజు 5 బాగా పండిన టమాటాలు తీసుకొని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ కూరకి కొద్దిగా టమాటాలు ఎక్కువ వేసుకుంటేనే బావుంటుంది టేస్ట్. ఇప్పుడు ప్యాన్‌ని వేడి చేసుకొని దీంట్లో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్నీ కలిపి తీసుకున్నాను. ఆవాలు చిటపటలాడేంత వరకు వేగనివ్వాలి. ఆవాలు వేగిన తర్వాత దీంట్లో 2 లేదా 3 ఎండుమిరపకాయలని తుంచుకొని వేసుకోండి. అలాగే 3 పచ్చిమిరపకాయలను గూడా ఇలా కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి లైట్‌గా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు 2 ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని, దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత జస్ట్ ఒక నిమిషం అలా వేయించేసి, దీంట్లో మునక్కాయ ముక్కలు వేసుకోవాలి. మునక్కాయ ముక్కలు వేసిన తర్వాత దీంట్లో ఒక 5, 6 వెల్లుల్లి రెమ్మల్ని కచ్చా పచ్చగా దంచి వేస్తున్నాను నేను. మీరు కావాలంటే పోపులో అయినా వేసుకోవచ్చు వెల్లుల్లిని. ఈ వెల్లుల్లి వేసిన తర్వాత దీంట్లోనే ఒక టీ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు గూడా వేసుకొని ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేయించుకోండి. ఈ ఆయిల్‌లో ఈ మునక్కాయ ముక్కలు గూడా కొద్దిగా వేగితే టేస్ట్ బావుంటుందనమాట. ఒక 2 నిమిషాలు అలా వేయించుకోండి సరిపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తబడేంత వరకు వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న ఈ పెసరపప్పు మొత్తాన్ని వేసుకోండి. అలాగే దీంట్లోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు గూడా వేసి బాగా కలుపుకోండి. నేనిక్కడ ఒక్క విషయం జెప్తానండి. ముందుగానే ఉప్పు వేసి పెసరపప్పును ఉడికిస్తే ఒక్కొక్కసారి ఉడకదండి. అది పప్పు తేడానో ఏమో తెలీదు గానీ, ఒక్కొక్కసారి ఉడకదు. అందుకని మీరు ముందుగా ఏం జేస్తారంటే ఉప్పు వేయకుండా పెసరపప్పుని ఉడికించుకోండి. పెసరపప్పు బాగా ఉడికిన తర్వాత లాస్ట్‌లో ఉప్పు వేసుకోండి. నేను తీసుకున్న పెసరపప్పు బానే ఉంది గాబట్టి నేను ముందుగానే ఉప్పు వేసేసాను. ఇలా మొత్తం కలిపేసి ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి మూత పెట్టేసి మగ్గించాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ లో ఫ్లేమ్‌లోనే మగ్గించాలండి. అప్పుడే మీకు అన్నీ బాగా మగ్గుతాయి. ఇప్పుడు మధ్యలో ఒకసారి మూత తీసి మొత్తం బాగా కలిసేటట్టు కలపండి. పెసరపప్పు అనేది లైట్‌గా ఉడికింది గదా! ఈ విధంగా ఉడికిన తర్వాత ఏం జేస్తారంటే కారం వేసుకోండి. మీరు ఎంత కారం తినగలరో దాన్ని బట్టి వేసుకోండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసాం గాబట్టి కారం ఎక్కువ పట్టదు. నేనైతే 1 ½ టీ స్పూన్ వేస్తున్నాను. మీరు ఎంత కారం తినగలరో చూసుకొని వేసుకోండి. కారం గూడా వేసి ఒకసారి మొత్తం బాగా కలిపేసి మళ్ళీ లో ఫ్లేమ్‌లోనే ఉంచి మూత పెట్టండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఉడకాలనమాట. పెసరపప్పు పలుకుగా ఉడికింది గదా! ఇలా ఉడికిన తర్వాత దీంట్లో నేను కొద్దిగా నీళ్లు పోస్తున్నాను. ఒక కప్పు దాకా. ఎందుకంటే మునక్కాయ గూడా ఉడకాలి గదా మనకి. అందుకని నీళ్ళు మరీ ఎక్కువ పోసుకోవద్దండి. మళ్ళీ టమాటాలు వేసాం గాబట్టి మనము టమాటాలో ఉన్న గుజ్జుతోటే ఉడికిపోతుంది. అందుకని ఒక కప్పు దాకా నీళ్లు పోసుకొని ఒకసారి కలిపిన తర్వాత దీంట్లో ఒక్క టీ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. ధనియాల పొడి వేస్తే బావుంటుందనమాట టేస్ట్. మరీ ఎక్కువ వేసుకోవద్దు. జస్ట్ ఒక టీ స్పూన్ వేసి, ఒకసారి మొత్తం కలుపుకొని, మళ్ళీ లో ఫ్లేమ్‌లోనే పెట్టి మూత పెట్టేసుకోండి. లో ఫ్లేమ్‌లోనే ఉడికించాలండి. అప్పుడే మీకు బాగా మగ్గి టేస్ట్ బావుంటుంది. ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను. ఈ విధంగా ఉడుకుతుందండి. మనం నీళ్లు గూడా ఎక్కువ పొయ్యలేదు. ఒకవేళ మీకు పెసరపప్పు ఉడకలేదు అనిపిస్తే కొద్దిగా నీళ్లు పోసి ఉడికించుకోండి. నీళ్లు ఎక్కువ పోస్తే గూడా టేస్ట్ అంత బావుండదనమాట. మునక్కాయ గూడా చూడండి మెత్తగా ఉడికిపోయింది గదా! ఇలా ఉడికితే సరిపోతుంది. పెసరపప్పు, మునక్కాయ 2 బాగా మగ్గిపోయాయి. ఇలా మగ్గి ఈ విధంగా వచ్చిన తర్వాత లాస్ట్‌గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని, ఒకసారి బాగా కలుపుకొని, వేడి వేడిగా అన్నంలో వేసుకొని తినండి. కమ్మగా ఉంటుంది. మనం ఎక్కువ మసాలాలు ఏమి వేయకుండా సింపుల్‌గా చేసుకున్న కూరైనా ఎంత కమ్మగా ఉంటుందో చూడండి. పిల్లలకైతే కొద్దిగా కారం తగ్గించి వేయండి. ఇష్టంగా తింటారు. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన షెఫ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.